2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల మా పరిపాలన 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల ఇంకా 40,000 ఉద్యోగాలు ఇచ్చి మొదటి అర్ధ భాగంలో 1,00,000 ప్రభుత్వ కొలువులు ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలబడి తెలంగాణ మోడల్ అంటే ఇదిరా, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకునే సోదరుడు ఉన్నాడు, ప్రభుత్వ కొలువులు వస్తాయి, చదువుకున్న పిల్లలకు వాళ్ళ కులాలు చేపలు పట్టుడు చెప్పులు గుట్టుడు కాదు, వాళ్ళు ప్రభుత్వ కొలువులు చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు మారుతాయి. ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి పిల్లలకు కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టనికే మెడ మీద ఉన్న తాళి అమ్మిన తల్లిదండ్రులు నాకు చాలామంది తెలుసు. వాళ్ళ కష్టాలు తీరాలని, వాళ్ళ పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదవాలని, డాక్టర్లు లాయర్లు కావాలని, తమ జీవితాలలో వెలుగు రావాలని కోట్లాది మంది పేదలు గ్రామాలలో కలలు కన్నారు. అందుకే ఆ పిల్లల కోసం సర్కారు కొలువుల కోసం ఎదురు చూడకుండా ఎంబడెంబడే నోటిఫికేషన్లు ఇచ్చి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నాం. మధ్యలో కొంత ఆలస్యమైంది, ఎందుకంటే మా దామన్న సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిండు. మాదిగ ఉప కులాల వర్గీకరణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. నేను నోటిఫికేషన్లు ఇస్తే సమాజానికి నష్టం జరుగుతుందని మా సంపత్ కుమార్ చెప్పిండు. అయితే ఇది అమలు చేసి నోటిఫికేషన్ ఇస్తా, 6 నెలలు ఆలస్యమైంది, మా మాదిగ సోదరులకు న్యాయం చేస్తా అని చెప్పి చట్టం చేసి ఇవాళ 1000 కొలువులు మళ్ళా నోటిఫికేషన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినాం. 2.5 సంవత్సరాలు తీరే లోపల 1,00,000 కొలువులు ఇచ్చే బాధ్యత మా ప్రజాపాలనది, మా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలది, మంత్రులదని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా.